హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ఈరోజు నేను ఏ రీడింగ్ చేయబోతున్నాను అంటే, ఈ వ్యక్తి మీతో బయటకు ప్రవర్తించే విధానం ఎలా ఉంటుంది? రియల్ ఇంటెన్షన్స్ ఏంటి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది అనేదైతే రీడింగ్ అండి. ఎందుకంటే కొంతమంది వ్యక్తులు బయటికి ఒకలా ఉంటారు. మనసులో ఆలోచనలు ఇంకోలా ఉంటాయి. కొంతమంది బయటకు మంచిగానే ఉంటారు కానీ మనసులో కొంత టాక్సిసిటీ అనేది ఉంటుంది. కొంతమంది మాత్రం బయటికి కొంత నెగెటివ్‌గా ఉంటారు. మనసులో మాత్రం జెన్యూన్‌గా థింక్ చేస్తుంటారు. సో, ఇలా అసలు ఇలా డెఫినెట్‌గా మీ లైఫ్‌లో ఎవరో ఒక వ్యక్తి ఉంటారండి. మిమ్మల్ని కన్‌ఫ్యూజ్ చేస్తూ ఉంటారు వాళ్ళ ప్రవర్తనతో. సో, అసలు మీ వ్యక్తి ఆలోచనలేంటి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది అనేదైతే చూద్దాం. అండ్ రీడింగ్‌లోకి వెళ్ళే ముందు ఫస్ట్ మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ కూడా ఉంటుంది. సో, మీరు ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ మీద కానీ క్లిక్ చేస్తే డైరెక్ట్‌గా నాకు ఇన్‌స్టాగ్రామ్‌లోనే మెసేజ్ పెట్టొచ్చు. ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. అది మీ ఇష్టం. అండ్ ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి ఇన్ యాంగ్ పిరమిడ్ ఉంది. అండ్ సెకండ్ కార్డ్ సెట్‌కి బ్లాక్ టార్మలిన్ రాక్ క్రిస్టల్ ఉంది. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి క్లియర్ క్వార్ట్జ్ టవర్ ఉంది. సో, మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారు అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన ఉన్న టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మన ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్, ఎవరైతే ఈ ఇన్ యాంగ్ పిరమిడ్ చూస్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ అండి. సో, చూద్దాం అసలు ఈ వ్యక్తి బయటకు ప్రవర్తించే విధానం అసలు ఎలా ఉంటుంది? దానికి కారణాలు ఏంటి? అండ్ వాళ్ళ మనసులో ఆలోచనలు ఏంటి? అసలు చూద్దాం ఫస్ట్. బయటకి అసలు వీళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారు ఏంటి అనేది. సో, ఈ వ్యక్తులు ఏంటంటే పాస్ట్‌లో మంచిగానే ఉన్నారండి. మీకైతే ఈ వ్యక్తులు చాలా వరకు పాజిటివ్ వైబ్స్ ఇచ్చారు అని చెప్పొచ్చు. ఆర్ ఈ వ్యక్తితో రిలేషన్‌షిప్ అనేది ఎందుకో కానీ ఒక పాజిటివ్ వేలో వర్కౌట్ అయినట్టు నాకైతే అనిపిస్తుంది. డెఫినెట్‌గా ఈ వ్యక్తి ఏంటంటే మీకు అన్ని రకాల కమిట్మెంటు ఇచ్చారని చెప్పొచ్చండి. ఒకవేళ ఈ వ్యక్తి మీకు లవర్ అయితే డెఫినెట్‌గా వాళ్ళు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటాం అని కమిట్మెంట్ కానీ లేకపోతే ఇంకెవరైనా ఒక స్పెషల్ పర్సన్ అయితే లైఫ్ లాంగ్ తోడుంటాం అని కమిట్మెంట్ కానీ ఇలా అంటే వీళ్ళ సైడ్ నుంచి ఒక పాజిటివ్ రెస్పాన్స్ అయితే మీకు వచ్చింది పాస్ట్‌లో అని చెప్పొచ్చు. బట్ స్లోగా ఇప్పుడు ఏంటంటే ఈ వ్యక్తులు ఎందుకో కానీ ఈ రిలేషన్‌షిప్‌లో ట్రాప్ అయిపోయినట్టుగా ఫీల్ అవుతున్నట్టుగా వాళ్ళేంటంటే మీ దగ్గర ఎక్స్‌పోజ్ అవుతున్నారనమాట. లైక్ ఏంటంటే వాళ్ళ ఒపీనియన్స్ ఎక్స్‌ప్రెస్ చేసినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది అంటే ఈ వ్యక్తికి పాస్ట్‌లో ఉన్న క్లారిటీ ఇప్పుడు లేదు. వాళ్ళెందుకో కానీ మీ విషయంలో ఒక స్టాండ్ తీసుకోవట్లేదు అనే ఫీలింగ్ మీకు వస్తుందండి. వాళ్ళు డెఫినెట్‌గా వాళ్ళ లైఫ్‌లోనేంటంటే వేరే విషయాలకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు. మీకు తక్కువ ఇస్తున్నారు అనే ఫీలింగ్ అయితే మీకు చాలా స్ట్రాంగ్‌గా వస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది. వాళ్ళ ప్రవర్తన అయితే అలానే ఉంటుంది. అంటే మీకు ఒక క్లారిటీ ఇవ్వట్లేదు. మీకు ఒక కమిట్మెంట్ ఇవ్వట్లేదు. ఈవెన్ మీరేంటంటే అప్పుడు కమిట్మెంట్ ఇస్తాను అని అన్నారు కదా! ఇప్పుడు ఎందుకు ఇవ్వట్లేదు? లేకపోతే ఏంటి పరిస్థితి అంటే కూడా వాళ్ళేంటంటే ఆన్సర్ అనేది మీకు చెప్పట్లేదండి. దానికి రీజన్ అంటూ ఏం లేదు. జస్ట్ వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు అంటే కమిట్మెంట్ ఇవ్వాలి అనుకోవట్లేదు అన్నట్టుగా వాళ్ళేంటంటే మీ దగ్గర అయితే మాత్రం ఓపెన్ అప్ అవుతున్నారు. మొత్తానికి ఇలా ఒక సిట్యుయేషన్ అయితే నాకు కనిపిస్తుంది. అండ్ మీరేంటంటే థింగ్స్ బెటర్ అవుతాయేమో, లేకపోతే ఈ వ్యక్తి మారుతారేమో, ఈ వ్యక్తి పాస్ట్‌లో ఉన్నట్టుగా మళ్ళీ కూడా వాళ్ళలోని చేంజెస్ వస్తాయేమో, వాళ్ళేమైనా ఛాన్స్ తీసుకుంటారేమో అని చెప్పి ఎక్కడో కానీ హోప్‌ఫుల్‌గా ఉన్నారు. అంటే థింగ్స్ వర్కౌట్ అవుతాయి అని అయితే మాత్రం మీరు ఫీల్ అవుతున్నారండి. బట్ ఈ వ్యక్తి సైడ్ నుంచి అయితే మాత్రం అస్సలు పాజిటివ్ రెస్పాన్స్ లేదు. వాళ్ళెందుకో కానీ మీకు ఆ పాజిటివ్ రెస్పాన్స్ అంటే ఇవ్వాలి అని కూడా అనుకోవట్లేదు అని మీకు అనిపిస్తుంది. వాళ్ళు కూడా ఏంటంటే ఇది ఇంటెన్షనల్‌గా చేస్తున్నారు అని కూడా చెప్పొచ్చండి. ఇదేంటంటే వాళ్ళు అంటే ఏదో అనుకోకుండా చేస్తున్నారు. వాళ్ళకి తప్పట్లేదు అని చెప్పడానికి ఏం లేదు. వాళ్ళేంటంటే క్లియర్‌గా మీకు ఇలా అర్థం అవ్వాలనే ఇవన్నీ చేస్తున్నారనమాట. సో, అసలు మీకనిపిస్తుంది ఇది ఎప్పటికైనా మారుతుందా? అంటే పాస్ట్‌లో మీరు ఈ వ్యక్తితో ఎలా అయితే హ్యాపీగా టైమ్ స్పెండ్ చేశారో ఆ డేస్ వస్తాయా? ఈ రిలేషన్‌షిప్‌కి ఒక ఫ్రెష్ బిగినింగ్ జరుగుతుందా? అసలు ఈ వ్యక్తి అలా ఇనిషియేట్ చేస్తారా అని చెప్పి మీరేంటంటే టైమ్ టు టైమ్ ఆలోచిస్తున్నారు. ఎక్కడో కానీ మీకైతే అంటే ఇవన్నీ ఒక కన్క్లూషన్‌కి వస్తే బావుంటుంది. మీ లైఫ్ ఈ వ్యక్తి పరంగా బెటర్ అయితే బావుంటుంది అనే ఆలోచనలున్నాయి. సో, ఈ వ్యక్తి మీకు అలాంటి వైబ్స్ అయితే ఇస్తున్నారండి.
వాళ్ళైతే మీకు ఒక క్లారిటీ ఇవ్వట్లేదు. వాళ్ళ సైడ్ నుంచి ఎప్పుడూ కూడా అంటే ఎలా ఆన్సర్స్ వస్తున్నాయి అంటే, చూద్దాంలే, ఇంతకు ముందు వేరు, ఇప్పుడు పరిస్థితి వేరు. ఇలాంటి మాటలైతే వస్తున్నాయండి. 100% ఫస్ట్‌లో ఇచ్చిన ఆ నమ్మకం కానీ, ఆ ధైర్యం కానీ, లేకపోతే ఆ కమిట్మెంట్ కానీ అయితే ఇవ్వట్లేదు. అదైతే నేను క్లియర్‌గా చెప్పగలను. అండ్ చూద్దాం అసలు ఈ వ్యక్తి మనసులో ఆలోచనలు ఎలా ఉన్నాయి, మరి వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి మీ పరంగా అనేదైతే ఇప్పుడు చూద్దాం. హ్మ్. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఈ వ్యక్తికి ఎక్కడో కానీ పాస్ట్‌లో మీకు కమిట్మెంట్ ఇచ్చారు కానీ, వాళ్ళకేమనిపించింది అంటే, ఈ రిలేషన్‌షిప్ అంత ఎక్సైటింగ్‌గా అనిపించలేదండి. పాస్ట్‌లో వాళ్ళేంటంటే, మీకు కమిట్మెంట్ అయితే ఇచ్చేసారు. మీతో ఉండాలి అనుకున్న మాట వాస్తవమే కానీ, వాళ్ళకెలా అనిపించింది అంటే, థింగ్స్ వర్కౌట్ అవ్వవేమో, లేకపోతే ఈ వ్యక్తితోని మనం ట్రావెల్ చేయలేమేమో, మన వల్ల కాదేమో, వీళ్ళేంటంటే మనం అనుకున్నట్టుగా లేరు, చాలా డిఫరెంట్‌గా ఉన్నారు. మనమేంటంటే తొందరపడి కమిట్మెంట్ ఇచ్చేసినట్టున్నాం. అలా ఇవ్వకుండా ఉంటే బావుండేది. అలా వీళ్ళకి హోప్స్ ఇవ్వకుండా ఉంటే బావుండేది అని చెప్పి, వాళ్ళేంటంటే మిమ్మల్ని దూరం పెట్టాలి అని చూస్తున్నారండి. మీకు దూరంగా జరిగితే వాళ్ళకేంటంటే ఈజీ అవుతుంది సిట్యుయేషన్ అని వాళ్ళు ఆలోచిస్తున్నారు. అలా అని చెప్పి మిమ్మల్ని వాళ్ళు గివ్ అప్ చేసేయాలి అని కూడా అనుకోవట్లేదు. ఎందుకో కానీ ఈ వ్యక్తి మీతో జెన్యూన్‌గానే కనెక్ట్ అయ్యారు. కాకపోతే వాళ్ళకి ఎక్కడో కానీ అంటే వేరేగా అనిపిస్తున్నారనమాట. అంటే పాస్ట్‌లో చూసిన వ్యక్తి ఒకలా అనిపించారు. అండ్ ప్రెజెంట్‌లో వ్యక్తి ఇంకోలా అనిపిస్తున్నారు. అది ఇప్పుడు జరిగింది కాదండి. కొంతకాలం నుంచి ఇదే జరుగుతుంది. సో, ఈ వ్యక్తులు ఇంకెలా ఫీల్ అవుతున్నారు అంటే, ఈ వ్యక్తి కోసం మనకు అన్నీ తెలిసిపోయాయి. ఇంకా కొత్తగా తెలుసుకోవడానికి ఏం లేదు వీళ్ళు ఇదే అని. సో, మనం వీళ్ళతో ట్రావెల్ చేయగలమా లేదా? మన వల్ల అవుతుందా లేదా? అని చెప్పి ఎక్కడో కానీ వాళ్ళకి ఒక కన్‌ఫ్యూజన్ ఉందండి. అదే మీకు క్లియర్‌గా బయటకు కూడా చూపిస్తున్నారు అని చెప్పొచ్చు. సో, వాళ్ళేంటంటే మీకు హోప్స్ ఇవ్వాలి అనుకోవట్లేదు. అలా అని చెప్పి మిమ్మల్ని విడిచిపెట్టాలి అని కూడా అనుకోవట్లేదు. అవకాశం ఉంటుందా లేదా? వీళ్ళు మనతో లైఫ్ అంతా ఉంటే మనం వీళ్ళని భరించగలమా లేదా? ఇలాంటి ఆలోచనల్లో ఉన్నారండి. సో, ఇదేంటంటే వాళ్ళకొక క్లారిటీ వచ్చిన తర్వాత డెఫినెట్‌గా వాళ్ళు మీకు పాస్ట్‌లో ఏ కమిట్మెంట్ అయితే ఇచ్చారో అదే కమిట్మెంట్ ఇస్తారు. అంటే వీళ్ళు మీ వెనక ఏదో పనులు చేయడం కానీ, లేకపోతే ఇంకెవరికో ప్రయారిటీ ఇవ్వడం కానీ అవన్నీ కాదండి. డెఫినెట్‌గా వీళ్ళు ప్రయారిటీ మీరే. కాకపోతే టెంపరరీగా ఏంటంటే ఈ వ్యక్తులు మిమ్మల్ని ఒకటి అనుకుంటున్నారు. సో, అది మీరు కాదు అనే క్లారిటీ వాళ్ళకి వచ్చిన తర్వాత డెఫినెట్‌గా వాళ్ళు మీ వైపు అయితే టర్న్ అవుతారు. ఇది ఇంకా ఎలా ఉంటుంది అంటే, ఈ వ్యక్తులకి ఎవరో చెప్తే వీళ్ళు మారి, లేకపోతే వీళ్ళు అర్థం చేసుకొని ఆ పరిస్థితి కాదండి. వాళ్ళకి వాళ్ళు సెల్ఫ్ రియలైజ్ అవ్వాల్సిన అవసరం అయితే నాకు కనిపిస్తుంది. అండ్ డెఫినెట్‌గా అది కూడా జరుగుతుందండి. ఎందుకంటే కార్డ్స్ అయితే చాలా పాజిటివ్‌గా ఉన్నాయి. వాళ్ళ రియల్ ఇంటెన్షన్స్ కూడా జెన్యూనే, ఫేక్ ఏం కాదు. బట్ ఈ వ్యక్తులు ఎలా ఫీల్ అవుతున్నారు అంటే, మీతో ఎక్కువ మాట్లాడేసాక, మీతో ఎక్కువ ట్రావెల్ అయిన తర్వాత ఇంక వాళ్ళు ఇంతే, ఈ వ్యక్తి ఇదే అని చెప్పి ఒక కన్క్లూజన్‌కి వచ్చేసారు. సో, దీనికి రీజన్ మీరు కూడా అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ వ్యక్తికి మీరు అంతలా అడ్వాంటేజ్ ఇచ్చారు. ఆర్ మీరేంటంటే వాళ్ళకి తెలియాల్సిన విషయాల కంటే కూడా ఎక్కువ చెప్పారనమాట. మీకోసం ఈ వ్యక్తికి చాలా తక్కువ తెలుసండి. సో, అలా తెలిసినప్పుడే వాళ్ళు మిమ్మల్ని ఇష్టపడ్డారు. వాళ్ళకి మీరెందుకో కానీ బాగా నచ్చారు. బట్ మీరేంటంటే ఈ వ్యక్తికి దగ్గరైపోయిన తర్వాత అన్ని విషయాలు చెప్తూ, మీరు రియల్‌గా ఏదైతే అది ఈ వ్యక్తికి చూపించుకున్నారండి. సో, వాళ్ళకెందుకో గానీ సడెన్‌గా అది ఓవర్‌వెల్మింగ్‌గా అనిపించిందని చెప్పొచ్చు. దానివల్లే ఆ వ్యక్తులేంటంటే ఆ టైప్ ఆఫ్ కన్క్లూజన్‌కి వచ్చారు. అలా అని చెప్పి ఒపీనియన్ మార్చుకోరు అని మీరు అనుకోవాల్సిన అవసరం లేదు. ఒపీనియన్ మారుతుంది. కాకపోతే కొంత టైం పడుతుంది. ఎందుకంటే ఆ వ్యక్తి వాళ్ళ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రావాల్సిన అవసరం ఉంది. వస్తే తప్ప వాళ్ళకి మీ వాల్యూ కానీ, మీ వర్త్ కానీ అర్థం అవ్వదు. సో, దానికి కొంత వాళ్ళు అలవాటు పడాలి అని కూడా చెప్పొచ్చండి. ఇదైతే మారుతుంది టైంతో పాటు. జస్ట్ మీరు వెయిట్ చేయండి అంతే. ఎందుకంటే థింగ్స్ బెటర్ అవుతాయి అన్నట్టుగా ఇక్కడ యూనివర్స్ అయితే ఒక ఇండికేషన్ ఇస్తుంది. అండ్ ఈ వ్యక్తులు కూడా టాక్సిక్ కాదండి. మనసులో ఏదో పెట్టుకొని బయటకి ఇంకేదోలా ఉండడం అయితే మాత్రం వీళ్ళు చెయ్యట్లేదు. ప్రెజెంట్ మాత్రం వీళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే వాళ్ళు ఆలోచించుకుంటున్నారండి. అందుకే కమిట్మెంట్ ఇవ్వట్లేదు. బట్ ఒకసారి కానీ ఇవంతా సెటిల్ అయితే డెఫినెట్‌గా వాళ్ళ సైడ్ నుంచి మళ్ళీ కూడా ఆ కమిట్మెంట్ అనేది మీకు దొరుకుతుంది. పాస్ట్‌లో మీరు ఏ వ్యక్తినైతే చూసారో మళ్ళీ కూడా ఆ వ్యక్తిని చూడడానికి కూడా అవకాశం ఉంది.
హోప్ లేదు, ఇంకా ఇది ఇంతే, ఛాన్స్ అయితే తీసుకోవడం కూడా వేస్ట్ అని అలాంటి డెసిషన్స్ అయితే ఏం తీసుకోవద్దండి. అప్పుడే కన్క్లూజన్కి అయితే రావద్దు. అండ్ ఇంకా చూద్దాం అసలు యూనివర్స్ ఈ సిచ్యువేషన్ పరంగా మీకేం అడ్వైస్ ఇస్తుందో. నేను చెప్తున్నాను కదండీ! థింగ్స్ వర్కౌట్ అవుతాయి. ఈ ఫేజ్ అనేది ఒక ఎండ్‌కి రావాలి. సో, పాస్ట్‌లో మీరేంటంటే ఈ వ్యక్తితో బాగా డీప్‌గా కనెక్ట్ అయిపోయారండి. సో, దానివల్లే మీరేంటంటే అస్సలు తీసుకోలేకపోతున్నారు వాళ్ళు దూరంగా ఉండడం. అదెందుకో కానీ బాగా మీకు పెయిన్‌ఫుల్‌గా అనిపిస్తుంది. కాకపోతే నేనిక్కడ మీకు చెప్పేదేంటంటే ఈ ఫేజ్ అనేది ఒక ఎండ్‌కి వస్తుందండి. ఈ వ్యక్తి ఖచ్చితంగాను మళ్ళీ మీ లైఫ్‌లోకి వస్తారు. అండ్ వాళ్ళు మీతో ఉంటారు అని కూడా చెప్పొచ్చు. ఈ వ్యక్తితో మీరేంటంటే లాంగ్ టర్మ్ ప్లాన్స్ కూడా చేసుకోవచ్చు. సో, ప్రాబ్లమ్ ఏం లేదు. ఇప్పుడు ఇలా పరిస్థితులు ఉన్నాయి అంటే దానికి ఒకటే రీజన్, డివైన్ టైం కాదు. మీరు ఎంతలాగా ఈ సిచ్యువేషన్‌ని మీ కంట్రోల్‌లోకి తీసుకువద్దాం, ఈ వ్యక్తికి అర్థమయ్యేలా చెప్దాం, ఆర్ మీ సైడ్ నుంచి మీరు పుష్ చేస్తున్నా సరే ఇక్కడ అందుకే వర్కౌట్ అవ్వట్లేదండి. సో, ఎప్పుడైతే ఈ ఫేజ్ ఒక ఎండ్‌కి వస్తుందో డివైన్ టైం అనేది స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఈ వ్యక్తులు ఏంటంటే రియలైజ్ అవుతారండి. వాళ్ళకి మీరు ఇంపార్టెంట్. వాళ్ళ లైఫ్‌లో మీరు ఉండాలి. ఉంటేనే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. పాస్ట్‌లో వాళ్ళు మిమ్మల్ని ఏదైతే చూసి లవ్ చేశారో అది వాళ్ళకి దొరికితేనే వాళ్ళు సంతోషంగా ఉంటారు అనే క్లారిటీ అయితే తెచ్చుకుంటారండి. యూనివర్స్ అయితే మాత్రం మీకు ఒక గ్రీన్ సిగ్నలే ఇస్తుంది. ఎక్కడా కూడా ఈ రిలేషన్‌షిప్ బ్రేక్ పడతది, ఈ వ్యక్తి మీకు దూరం అవుతారు అన్నట్టుగా ఇండికేషన్ అయితే ఇవ్వట్లేదు. సో, యూనివర్స్ ఒక పాజిటివ్ సైన్ ఇచ్చింది కాబట్టి మీరు కూడా పాజిటివ్‌గానే ఉండండి. హోప్ పెట్టుకోండి. డెఫినెట్‌గా థింగ్స్ అయితే వర్కౌట్ అవుతాయండి. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. సో, కొంతమంది ఉంటారు డౌట్ పడుతుంటారు. ఇవన్నీ జరుగుతాయా? పాజిటివ్‌గా కార్డ్స్ వస్తున్నాయి కదా! సిట్యుయేషన్స్ బెటర్ అవుతాయా అని. డెఫినెట్‌గా అవుతాయి. నేను ఇంతకు ముందు చెప్పాను, మళ్ళీ చెప్తున్నానండి. ఒక్కొక్కళ్ళ ఎనర్జీస్ ఒక్కొక్కలా ఉంటాయి. సో, దానివల్ల ఏంటంటే కొంతమందికి తొందరగా అవుతాయి, కొంతమందికి లేట్‌గా అవుతాయి. మీ ఎనర్జీ బట్టి ఉంటుందండి. ఎందుకంటే ఈ రీడింగ్స్ ఏంటంటే చాలామంది చూస్తారు ఒకేసారి. సో, అలా చూసినప్పుడు డిఫరెంట్ పర్సన్స్ ఎనర్జీస్ అనేవి కార్డ్స్ పిక్ చేసుకుంటాయి. సో, అందుకే కొంతమందికి ఏంటంటే ఒక 70% రెజోనేట్ అవుద్ది. కొంతమందికి ఏంటంటే ఒక 50% రెజోనేట్ అవుద్ది. కొంతమందికి 100% రెజోనేట్ అవుతుంది. దానికి రీజన్ అయితే అదేనండి. బట్ ఒకటి మాత్రం నిజం. ఔట్‌కమ్ అనేది పాజిటివ్‌గా వస్తది అని యూనివర్స్ ఏమైనా ఒక హింట్ ఇస్తున్నట్టయితే అది జరగడానికే ఛాన్సెస్ ఉంటాయండి. బట్ మీ ఎనర్జీస్ బట్టి టైం అనేది మారుతుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే ఈ బ్లాక్ టార్మలిన్ రాక్ క్రిస్టల్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ చూద్దాం అసలు. ఈ వ్యక్తి ప్రవర్తన బయటకి ఎలా ఉంటుంది? అసలు వాళ్ళు మీతో ఏం చెప్తున్నారు బయటికి? అండ్ అసలు వాళ్ళ మనసులో ఆలోచనలేంటి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? ఫస్ట్ అయితే అసలు వాళ్ళు బయటికి ప్రవర్తన ఎలా ఉంటుంది? అసలు చెప్తుంది ఏంటి అనేదైతే చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే ఈ వ్యక్తులు అంటే ఎలా ఫీల్ అయ్యారు అంటే మీరు వాళ్ళ లైఫ్‌లోకి వచ్చిన తర్వాత వాళ్ళ విషెస్ అనేవి ఫుల్‌ఫిల్ అయినట్టు ఫీల్ అయ్యారండి. గాడ్ వాళ్ళ ప్రేయర్స్ విన్నారు అన్నట్టు ఫీల్ అయ్యారు. అంటే మీకు కూడా షాకింగ్‌గా ఉండొచ్చు. ఈ వ్యక్తులు అలా ఫీల్ అయ్యారా అని మీరు అనుకోవచ్చు. బట్ డెఫినిట్‌గా ఈ వ్యక్తులైతే మాత్రం మీరు వాళ్ళ లైఫ్‌లోకి వెళ్ళిన తర్వాత చాలా పాజిటివ్‌గా ఫీల్ అయ్యారండి. ఎందుకో కానీ వాళ్ళకి ఇన్‌స్టంట్‌గా పాజిటివ్ వైబ్స్ వచ్చాయని కూడా చెప్పొచ్చు. దానికి పర్టిక్యులర్‌గా రీజన్ అంటూ ఏం లేదు. బట్ వాళ్ళ లైఫ్‌లో చాలా సఫర్ అయ్యారండి. పాస్ట్ రిలేషన్‌షిప్స్ కానీ, పాస్ట్ కనెక్షన్స్ కానీ ఈ వ్యక్తుల్ని ఒక ట్రామాటిక్ సిట్యుయేషన్‌లో పెట్టేసాయని చెప్పొచ్చు. అంటే మనుషులు ఏంటంటే అంతలా సఫర్ అయ్యారు. బట్ మీ పరిచయం కానీ, మీ మాటలు కానీ, అంటే మీతో రిలేషన్‌షిప్ కానీ ఈ వ్యక్తులకి కొంత రిలీఫ్‌నిచ్చింది అని చెప్పొచ్చు. ఆర్ కొంత హీల్ అయ్యారు అని చెప్పొచ్చు. సో, దానివల్ల ఈ వ్యక్తులు జెన్యూన్‌గా మీ విషయంలోని పాజిటివ్‌గా ఫీల్ అయ్యారండి. అదైతే మాత్రం నేను చెప్పగలను. బట్ ఇప్పుడు ఏంటంటే ఈ వ్యక్తులు మీతో నెగెటివ్‌గా ఉండట్లేదు కానీ నార్మల్‌గా ఉంటున్నారనమాట. ఎక్కువ పాజిటివ్‌గా ఉండట్లేదు. అలా అని చెప్పి ఎక్కువ నెగెటివ్‌గా కూడా ఉండట్లేదు. నార్మల్‌గా ఉంటున్నారు. బట్ మీరేంటంటే ఈ వ్యక్తిని పాస్ట్‌లో చూసిన వ్యక్తిలానే చూస్తున్నారనమాట. బట్ ఈ వ్యక్తులు ఎలా బిహేవ్ చేస్తున్నారు అంటే మాట్లాడుతున్నారు, ఉంటున్నారు, అంతా జరుగుతుంది. కానీ ఈ రిలేషన్‌షిప్ లాంగ్ లాస్ట్ అవుతుందా లేదా అనేది మాత్రం మీకు క్లారిటీ ఇవ్వట్లేదండి. అలా అని చెప్పి వాళ్ళేంటంటే మిమ్మల్ని హేట్ కూడా చెయ్యట్లేదు.
మీకే ఎక్కడో కానీ డౌట్ వస్తుంది ఈ వ్యక్తి ఉంటారా లేదా అని. అలా అని చెప్పి వాళ్ళు గొడవ పెట్టుకుంటున్నారు, ఫైట్ చేస్తున్నారు అంటే అది కూడా లేదు ఇక్కడ. చాలా న్యూట్రల్‌గా ఉంటున్నారు అని చెప్పొచ్చు. అండ్ ఈవెన్ మీరు ఒకవేళ ఈ వ్యక్తిని కమిట్మెంట్ అడిగినా సరే వాళ్ళేంటంటే మేము కమిట్మెంట్ ఇవ్వము అని చెప్పట్లేదు. అది ఎలా ఇవ్వాలి? అసలు ఏం చేయాలి? మా ప్రయత్నాలైతే మేము చేస్తాం. ఖచ్చితంగా ఇవ్వడానికే చూస్తాం అన్నట్టుగా మీకు చెప్తున్నారండి. వీళ్ళ నుంచయితే మీకు ఆ భరోసా దొరుకుతుంది అని చెప్పొచ్చు. ఒకవేళ కానీ ఈ సిట్యుయేషన్స్ రెజోనేట్ అయితే డెఫినెట్‌గా ఈ వ్యక్తి ఏం ఆలోచిస్తున్నారు? వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి అనేది కూడా రెజోనేట్ అవుతుంది. బట్ ఏదైనా సరే ఇక్కడ కార్డ్స్ చూస్తున్న దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే ఈ వ్యక్తి మీతో పాజిటివ్‌గానే ఉంటున్నారండి. ఆర్ న్యూట్రల్‌గా అయినా ఉంటున్నారు. కానీ మీతో ఆర్గ్యుమెంట్స్ కానీ, ఫైట్స్ కానీ ఏం చేయట్లేదు. అండ్ డెఫినెట్‌గా పాస్ట్‌లో ఈ వ్యక్తి అంటే ఎలాంటి పాజిటివ్ వైబ్స్ అయితే మీకు ఇచ్చారో, ఇప్పుడు కూడా ఏంటంటే అలా ఇవ్వడానికే ట్రై చేస్తున్నారు. నెగటివిటీ అనేది నాకు కనిపించట్లేదండి. కానీ ఒక కమిట్మెంట్ అడిగినప్పుడు మాత్రం అంటే లేకపోతే మీరు ఒక క్లారిటీ తీసుకోవాలి అనుకున్నప్పుడు మాత్రం ఎందుకో ఈ వ్యక్తి మీకు అది ఇవ్వలేకపోతున్నారు. అలా అని చెప్పి మేము ఇవ్వము అని కూడా చెప్పట్లేదు. దానికోసమే ప్రయత్నాలు చేస్తున్నాం. ఎలా అయినా సరే వర్కౌట్ చేద్దాం. వర్రీ అవ్వద్దు అని ఆ టైప్‌లో మీకేంటంటే ఒక అష్యూరెన్స్ ఇస్తున్నారు అని చెప్పొచ్చు. ఆర్ వాళ్ళేంటంటే చేంజెస్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నట్టుగా మీకేంటంటే కనిపిస్తుంది. మొత్తానికి ఈ వ్యక్తుల ప్రవర్తన అయితే మాత్రం నాకు ఎక్కడా కూడా నెగెటివ్‌గా అనిపించట్లేదండి. మరి అది వాళ్ళు మేనేజ్ చేస్తున్నారో, లేకపోతే వాళ్ళకి మనసులో ఇంకేమైనా ఆలోచనలు ఉన్నాయో, లేకపోతే లాస్ట్ మినిట్‌లో ఇంకేమైనా ట్విస్ట్ ఇస్తారో మీకు అదేంటంటే రివీల్ అవ్వాల్సుంది. బట్ ఇప్పటికైతే మాత్రం మీతో చాలా సేఫ్‌గానే ఉంటున్నారని చెప్పొచ్చు. ఆర్ సేఫ్ గేమ్ అయినా ఆడుతున్నారని చెప్పొచ్చండి. మరి ఇది ఏంటి అనేది మనం ఇప్పుడు చూస్తే అర్థమవుతుంది. బట్ నేనైతే మీకు ఒకటి చెప్తానండి. ఈ వ్యక్తిని మీరు ఒక కంట కనిపెట్టాల్సిన అవసరం కూడా ఉందండి. కంప్లీట్‌గా వీళ్ళని ట్రస్ట్ చేయడానికి లేదు. ఎందుకు అంటే ఇంత పాజిటివ్‌గా ఉన్నప్పుడు థింగ్స్ అనేవి మీకు ఎప్పుడో వర్కౌట్ అయిపోవాలి. బట్ ఈ వ్యక్తి విషయంలో మీకు థింగ్స్ వర్కౌట్ అవ్వట్లేదు అంటే మాత్రం మీరు ఆలోచించుకోవాల్సిందే. సో, అందుకే ఏంటంటే ఈ వ్యక్తిని మీరు అంత ఈజీగా ట్రస్ట్ చేయకపోతే మంచిది. అండ్ చూద్దాం ఇంకా ఈ వ్యక్తి పరంగా అసలు అంటే వాళ్ళ రియల్ ఇంటెన్షన్స్ ఏంటి? మనసులో ఏముంది? ఏం ప్లాన్ చేస్తున్నారు అనేది. సో, ఒక్కటి మాత్రం నిజమండి. ఈ వ్యక్తి పాస్ట్‌లో ఏదైతే ఫీల్ అయ్యారో అది మాత్రం జెన్యూన్ అండి. వాళ్ళకేంటంటే మీరు వాళ్ళ లైఫ్‌లోకి వెళ్ళిన తర్వాత చాలా పాజిటివ్ వైబ్స్ అయితే వచ్చాయి. అండ్ వాళ్ళు చాలా రిలీఫ్‌గా కూడా ఫీల్ అయ్యారు అని చెప్పొచ్చు. అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ ఇంకొకటండి, ఈ వ్యక్తులు ఎందుకో కానీ స్లోగా మీరు వాళ్ళ ఫ్రీడమ్ తీసుకుంటున్నట్టు ఫీల్ అవ్వడం స్టార్ట్ అయిందండి. వాళ్ళ మైండ్‌లో థాట్స్ అనేవి ఎలా మారుతూ వచ్చాయి అంటే, మీరెందుకో కానీ వాళ్ళ టైమ్ అండ్ స్పేస్‌ని ఆక్యుపై చేసుకుంటున్నారు. మీరేంటంటే మీ కంట్రోల్‌లోకి ఈ వ్యక్తిని తెచ్చుకోవడానికి చూస్తున్నారు అన్నట్టుగా ఈ వ్యక్తులకి ఎక్కడో అనిపించింది. లైక్ అంటే మీతో ట్రావెల్ అవుతుంటే వాళ్ళకి ఫ్రీడమ్ దొరకట్లేదు. వాళ్ళు కొన్ని చేసుకోలేకపోతున్నారు. వాళ్ళకి నచ్చినట్టుగా ఉండలేకపోతున్నారు. మీరు కొన్ని రెస్ట్రిక్ట్ చేస్తున్నారు అనే ఫీలింగ్ వాళ్ళకి ఎక్కడో స్టార్ట్ అయిందండి. పాస్ట్‌లో ఈ కనెక్షన్ పరంగా వాళ్ళేంటంటే ఇవన్నీ కూడా ఫీల్ అయ్యారండి. ఇవి ఇన్‌సెక్యూరిటీస్ అయినా అవ్వచ్చు. బట్ స్టిల్ ఏదైనా సరే ఈ వ్యక్తి ఫీలింగ్స్ మాత్రం ఇలా ఉన్నాయి. అండ్ స్లోగా ఇప్పుడు ఈ వ్యక్తులకి ఏమనిపిస్తుంది అంటే మీతో రిలేషన్‌షిప్ అంటే ఒక ఛాలెంజ్‌లా అనిపిస్తుందండి. మిమ్మల్ని ఎలా ఫేస్ చేయాలి? లేకపోతే మిమ్మల్ని ఎలా ట్రస్ట్ చేయాలి అనేది వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. బయటకైతే మీతో మంచిగానే మాట్లాడుతున్నారు. నేను మీకు ఇందాకే చెప్పాను. మీరేంటంటే ఈ వ్యక్తిని అంత ఈజీగా ట్రస్ట్ చేయడానికి లేదు అని చెప్పి. వాళ్ళ ఇంటెన్షన్స్ ఏవైనా అయ్యుండొచ్చు అని. సో, ఈ వ్యక్తికి మీరంటే ఇల్ ఇంటెన్షన్స్ లేవు కానీ స్టిల్ ఈ వ్యక్తి ఎలా ఫీల్ అవుతున్నారు అంటే మీరు వాళ్ళతో ఉండడం అనేది వాళ్ళకి ఛాలెంజ్‌లా అనిపిస్తుందనమాట. వాళ్ళకి హెడ్‌ఏక్‌లా అనిపిస్తుంది. ప్లస్ ట్రస్ట్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. అంటే మీ వల్ల ఏ రోజు థింగ్స్ కాంప్లికేట్ అవుతాయో, మీరు వీళ్ళని ఇంకా ఎలా కంట్రోల్ చేస్తారో, వీళ్ళు మీకు ఎలా సరెండర్ అయిపోవాల్సిన పరిస్థితి వస్తదో అనే భయం వాళ్ళకి ఉందండి. సో, దానివల్ల ఏంటంటే ఆ వ్యక్తులు ప్రెజెంట్ మిమ్మల్ని ఒక పాజిటివ్ వేలో హ్యాండిల్ చేస్తున్నారు. ఇప్పుడు ఒక వ్యక్తి కోసం తెలిసినప్పుడు ఏంటంటే వాళ్ళతో మనం ఫైట్ చేసే సత్తా ఉంటే డెఫినెట్‌గా వాళ్ళకి ఎగెయిన్స్ట్‌గా వెళ్తాం. బట్ వాళ్ళతో ఫైట్ చేసే సత్తా లేకపోతే ఏం చేస్తాం? ఇక్కడ కూడా అదే జరుగుతుందండి. మీరిక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ వ్యక్తి ఎందుకో కానీ మీతో ఫైట్ చేయలేరు. మీ స్థాయి వాళ్ళు కాదు. ఐ మీన్ స్థాయి కాదు అంటే మీతో ఫైట్ చేసే అంత
వీళ్ళకి లేదు అని వాళ్ళకి అర్థమైందండి. సో, అందుకే వాళ్ళు ఏం చేస్తున్నారంటే సేఫ్ గేమ్ ఆడుతున్నారనమాట మీతో. అంటే మంచిగా ఉంటే ఏ బాధ లేదు కదా! చెడ్డగా ఉంటేనే కష్టం. సో, వీళ్ళేంటంటే మనసులో ఉన్నది రియల్ ఇంటెన్షన్స్‌ని బయట పెట్టట్లేదు. అలా అని చెప్పి వీళ్ళు టాక్సిక్ కాదు కానీ, వాళ్ళు ఆ వేలో ఫీల్ అయ్యారు. వాళ్ళ నేచర్ అదండి. అంటే ఎలా అంటే ఇప్పుడు ఈ వ్యక్తి మనం ఏంటంటే ఎక్కువ మాట్లాడిసినా లేకపోతే మన ఒపీనియన్ చెప్పినా సరే అది ఎలా తీసుకుంటారో, దానివల్ల మనకెలాంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తారో, ఇప్పటికే వీళ్ళ వల్ల మనకి కొంత మన ఫ్రీడమ్ అనేది దొరకట్లేదు. లేకపోతే కొన్ని మనం మనస్ఫూర్తిగా చేయలేకపోతున్నాం అని ఇలాంటి ఆలోచనలో ఉన్నారండి. సో, వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు అంటే ఛాన్స్ ఉంటే మిమ్మల్ని కట్ చేసుకోవడానికే చూస్తారు. మిమ్మల్ని దూరం పెట్టడానికే ప్రయత్నం చేస్తారు. ఒక రకంగా అది వాళ్ళకి కష్టమే. ఎందుకంటే ఇప్పుడు మీరు వీళ్ళని ఎంత ఇష్టపడుతున్నారో పక్కన పెడితే, ఈ వ్యక్తి మాత్రం మిమ్మల్ని ఇష్టపడే మీ లైఫ్‌లోకి రావడం అయితే జరిగిందండి. సో, సడెన్‌గా మిమ్మల్ని దూరం పెట్టడం అనేది వాళ్ళకి కష్టమే. బట్ వాళ్ళు ఎలా అనుకుంటున్నారు అంటే, మీరు కొంచెం మారితే వాళ్ళని అర్థం చేసుకొని వాళ్ళకి ఆ ఛాన్స్ ఇస్తే లైక్ ఆ ఫ్రీడమ్ అనేది ఇస్తే, వాళ్ళు కొంత రిలీఫ్‌గా ఫీల్ అవ్వడమో, లేకపోతే వాళ్ళు మీ పరంగా ఎలా ఉండాలి, ఏం చేయాలి అనేది అంటే ఇండివిడ్యువల్‌గా థింక్ చేసి వాళ్ళవి చేస్తారు అనేది వాళ్ళ ఒపీనియన్ అండి. సో, ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే అది మీకు అర్థం అవ్వట్లేదు. మీరేమనుకుంటున్నారు అంటే వాళ్ళు మీతో మంచిగా ఉంటున్నారు కాబట్టి పర్వాలేదు అని అనుకుంటున్నారు. బట్ అప్పుడప్పుడు నాకు తెలిసైతే వాళ్ళ ట్రూ ఫేస్‌ని కూడా మీరు చూస్తున్నారండి. అప్పుడప్పుడు అవి బయటకు కూడా వస్తున్నాయి. ఎప్పుడైనా గొడవ పడినప్పుడు వాళ్ళ నోటి నుంచి వచ్చే మాటలు మాత్రం మీరు కరెక్ట్‌గా కానీ క్యాచ్ చేస్తే ఇవన్నీ కూడా మీకు అర్థమవుతాయండి. సో, ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ వ్యక్తికి మనసులో ఎక్కడో కానీ మీరు అనేసరికి ఈ నెగటివిటీ అయితే ఉంది. అలా అని చెప్పి వాళ్ళేంటంటే మీకు ఏదో హాని చెయ్యాలి, లేకపోతే మిమ్మల్ని ఎలా అయినా సరే టార్చర్ పెట్టాలి, మీకేవో ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయాలి అని మాత్రం అనుకోవట్లేదు. జస్ట్ వాళ్ళు ఆలోచిస్తున్నారు ఏ దారిలో వెళ్ళాలి, ఏం చేయాలి. వాళ్ళేం చేస్తే అంటే మీరు హర్ట్ అవ్వరు, వాళ్ళు హర్ట్ అవ్వరు. వాళ్ళ లైఫ్ బెటర్ అవుతుంది. అండ్ మీరు కూడా వాళ్ళని అంటే అలా టార్చర్ పెట్టకుండా ఒక పాజిటివ్ వేలో ట్రీట్ చేస్తారు అనేది ఆలోచిస్తున్నారండి. అది వాళ్ళకి అర్థమైతే డెఫినెట్‌గా ఈ రిలేషన్‌షిప్ అయితే మాత్రం చాలా బావుంటుంది. బట్ అది వాళ్ళకి అర్థం అవ్వకపోతే మాత్రం మిమ్మల్ని దూరం పెట్టడం ఎలా, మిమ్మల్ని కట్ చేయడం ఎలా అనే ఆలోచనలోనే వాళ్ళు ఉంటారు అని చెప్పొచ్చు. సో, ఇదేంటంటే ఇంకా మీరు చేసేదైతే ఏం లేదు. జస్ట్ ఈ వ్యక్తిని మీరు అబ్జర్వ్ చేయడమే. వాళ్ళు చెప్పేదొకటి, చేసేదొకటి అవుతుంది. కాకపోతే నేను చెప్తున్నాను కదండీ! ఇది కావాలని చేస్తుంది కాదు. వాళ్ళకి ఇంకో ఆప్షన్ లాగా చేస్తుంది అని చెప్పొచ్చు. అండ్ చూద్దాం అసలు యూనివర్స్ ఈ సిట్యుయేషన్ పరంగా మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో, నేను చెప్తున్నాను కదండీ! మీరేంటంటే మీకోసం స్టాండ్ తీసుకోవచ్చు. మీకోసం ఆలోచించుకోవచ్చు. అస్సలు ప్రాబ్లం లేదు. డెఫినెట్‌గా మీకోసమే మీరు ఆలోచించుకోవాలి. మీకు మీరే ఫస్ట్ ప్రయారిటీ అవ్వాలి. బట్ మీరు సెల్ఫిష్‌గా ఉండడం వల్ల ఈ వ్యక్తి హర్ట్ అవుతారు అంటే మాత్రం అది కొంత కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉందండి. ఎందుకంటే మీ హ్యాపీనెస్ అనేది ఇంకొకరికి పెయిన్ ఇవ్వకూడదు. అలా అని చెప్పి ఇంకొకళ్ళ హ్యాపీనెస్ మీకు పెయిన్ ఇవ్వకూడదు. కాకపోతే నేను చెప్పేదేంటంటే ఒక లిమిట్ అనేది మెయింటైన్ చేస్తే ఇవేమీ ఉండవండి. ఆ వ్యక్తికైతే టైమ్ అండ్ స్పేస్ రెండూ కావాలి. సో, అది మీరు ఇవ్వాల్సిన అవసరం అయితే ఉందండి. ఎందుకంటే అది ఇస్తేనే ఈ రిలేషన్‌షిప్ ఏ రోజైనా సరే బెటర్ అవుతుంది. మెయిన్ ఆ వ్యక్తి ఏంటంటే పాజిటివ్‌గా థింక్ చేస్తారు. ఖచ్చితంగా ఇక్కడ వాళ్ళు మీకు ఏదైతే చెప్తున్నారో అదే చేస్తారు కూడాను. అంటే యూనివర్స్ మీకు ఇచ్చే గైడెన్స్ ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఈ వ్యక్తి కానీ అంటున్నారనుకోండి, ఎలా అయినా వర్కౌట్ చేద్దాంలే చూద్దాం. అంటే ఇంక టైం ఉంది కదా! లేకపోతే ఇది పాజిటివ్ వేలో వర్కౌట్ అవుతుంది అన్నట్టుగా వాళ్ళు మీకు ఏదైనా ఒక హోప్ క్రియేట్ చేస్తుంటే వాళ్ళు అదే చేస్తారు. అందులో మార్పు ఉండదు. కానీ మీ సైడ్ నుంచి కూడా ఆ ఎఫర్ట్స్ అనేవి అవసరం అండి. అంటే వాళ్ళకి ఏదైనా నచ్చట్లేదు అంటే మీరు అక్కడికి అది విడిచిపెట్టేయాల్సి ఉంటుంది. ఆర్ వాళ్ళకి ఏదైనా నచ్చితే అది చేయాల్సి ఉంటుంది. అలా అని చెప్పి మీ వల్ల అవ్వకపోతే మీరు చేయాల్సిన అవసరం లేదు, కానీ అట్లీస్ట్ ట్రై చేయడం అనేది ఒకటి ఉంటుంది కదా! సో, ఇలా ఏంటంటే ఈ రిలేషన్‌షిప్‌లో వాళ్ళకి కావాల్సినవి కొన్ని మీరు చేయాల్సి ఉంటుందండి. మీ వల్ల అయితే చేయండి, లేకపోతే సైలెంట్‌గా ఉండండి. అంతేకాని మీరు వాళ్ళకి అదే నచ్చుతది అని మీ ఇష్టాలను వాళ్ళ మీద రబ్ చేయొద్దండి. దానివల్ల వ్యక్తులు మరికొంచెం ఎఫెక్ట్ అవుతున్నారు. ఈ వ్యక్తులైతే మాత్రం మెంటల్‌గా చాలా సఫర్ అవుతున్నారండి మీ వల్ల. అది మాత్రం నేను చెప్పగలను. బయటకైతే నవ్వుతూ మంచిగా లేకపోతే కేర్‌లెస్‌గా బిహేవ్ చేయడమో, లేకపోతే కొంత మీకు వాళ్ళ నుంచి ఆ పాజిటివ్ వైబ్స్ వచ్చి వాళ్ళకేం బానే ఉన్నారు అనే ఆ ఫీలింగ్ రావచ్చు.
బట్ స్టిల్ ఈ వ్యక్తులు ఏంటంటే లోపల చాలా సఫర్ అవుతున్నారు. అండ్ ఇది ఎప్పటికి బెటర్ అవుతుంది అని చెప్పి వాళ్ళ లైఫ్‌లోనే ఒక లైట్ కోసం ఎదురు చూస్తున్నారు అని కూడా చెప్పొచ్చు. సో, డెఫినెట్‌గా ఈ సిట్యుయేషన్స్ అయితే మారాల్సిన అవసరం ఉందండి. మీ సైడ్ నుంచి కొన్ని మార్పులైతే రావాల్సిన పరిస్థితి ఇక్కడ నాకు కనిపిస్తుంది. ఇంకా మీ ఇష్టం. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే ఈ క్లియర్ క్వార్ట్జ్ వాండ్ ఆర్ టవర్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ చూద్దాం అసలు. ఈ వ్యక్తి మాట్లాడే మాటలు ఆర్ వారి ప్రవర్తన బయటకి ఎలా ఉంటుంది అంటే మీతో వాళ్ళు అసలు ఎలా బిహేవ్ చేస్తున్నారు, అసలు ఎలా మాట్లాడుతున్నారు ఏంటి, అండ్ అసలు వాళ్ళ మనసులో ఏముంది, వాళ్ళ రియల్ ఇంటెన్షన్స్ ఏంటి, యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది చూద్దాం. బట్ ఫస్ట్ వాళ్ళు బయటకి ఎలా ఉంటున్నారు ఏంటి అనేది అయితే చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే ఈ వ్యక్తులు ఫస్ట్ నుంచి కూడా ఎలా అంటే ఒక మెచ్యూర్ టైపేనండి. వాళ్ళు ఏంటంటే మాట్లాడే మాటలు ఎలా ఉంటాయి అంటే చాలా రియలిస్టిక్గా అనిపిస్తుంటాయి. అంటే ప్రాక్టికల్గా మాట్లాడుతుంటారు అని చెప్పొచ్చు. సో దానివల్ల కొంత మీరు పాస్ట్లో కూడా వీళ్ళేంటి ఇలా మాట్లాడుతున్నారు, ప్రతిదానికి కూడా అంటే క్లాస్ తీసుకుంటున్నారు అనిపించేలాగా వాళ్ళ మాటలు ఉండేవి అని చెప్పొచ్చు. లైక్ ఇంట్లో చూడండి ఎవరైనా ఎల్డర్స్ ఉంటే ఎలా మాట్లాడతారో ఈ వ్యక్తి మాటలు మాత్రం మీకు అలా అనిపించడం అయితే జరిగిందండి. అలా అని చెప్పి ఈ వ్యక్తులు ఏంటంటే నెగిటివ్ పర్సన్స్ కాదండి, టాక్సిక్ మెంటాలిటీ కాదు. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈ వ్యక్తులు అలా మాట్లాడుతున్నప్పుడు లేకపోతే వాళ్ళు ఇచ్చే అడ్వైసెస్ కానీ మీకు ఎందుకో అవి నచ్చేవి కాదు, వాళ్ళ బిహేవియర్ కొంత మీకు నచ్చలేదు. ఫస్ట్ అయితే ఈ వ్యక్తులు నచ్చే మీ లైఫ్లోకి వచ్చారు, కాకపోతే స్లోగా ఈ వ్యక్తి బిహేవియర్ కానీ వాళ్ళు మాట్లాడే మాటలు కానీ అంటే ఎందుకో మీకు ఆ వైబ్స్ అనేవి మ్యాచ్ అవ్వలేదు అని చెప్పొచ్చు. వాళ్ళ సైడ్ నుంచి అంటే అన్ఎక్స్పెక్టెడ్ కొన్ని వినడం కానీ లేకపోతే వాళ్ళు ఎందుకో బయాస్డ్గా ఉంటున్నట్టు అనిపించడం కానీ ఇవన్నీ కూడాను జరిగాయి అని చెప్పొచ్చండి. బట్ ఈ వ్యక్తులు ఎలా ఫీల్ అయ్యారు అంటే మీ మంచికే అన్నీ చెప్తున్నారు, మీకోసమే అన్నీ చెప్తున్నారు, బట్ మీరు అది అర్థం చేసుకోవట్లేదు అని వాళ్ళు ఫీల్ అయ్యారు. సో స్లోగా ఈ వ్యక్తులు కూడా ఎలా అంటే ఇంకా మీరు చాలా ఇమ్మెచ్యూర్, మీకు చెప్పడం వేస్ట్, మీకు ఎప్పుడు ఏది అర్థమయ్యేలా చెప్దాం అని చూసినా సరే మీరేంటంటే అది అర్థం చేసుకోరు సరికదా, మరి కొంచెం ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసే టైపు అన్నట్టుగా వీళ్ళు ఏంటంటే ఫీల్ అవ్వడం స్టార్ట్ అయిందండి. సో ఇంకా వీళ్ళకి ఎలా అనిపించిందంటే ఈ వ్యక్తులకు చెప్పడమే వేస్ట్, ఈ వ్యక్తులతో మాట్లాడడమే వేస్ట్ అనే ఆ టైప్ ఆఫ్ మెంటాలిటీకి వచ్చేసినట్టుగా మీకు అనిపించింది. అండ్ బయటకు కూడా వీళ్ళు ఏంటంటే మీతో పెద్ద క్లోజ్గా ఉండడం కానీ లేకపోతే మీకేంటంటే ఆ పాజిటివ్ వైబ్స్ ఇవ్వడం కానీ లేకపోతే మీ దగ్గర ఆ పాజిటివ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం కానీ ఇవేమీ లేవండి. చాలా వరకు ఈ వ్యక్తులు ఇప్పుడు మీతో మాట్లాడకుండా ఉండడానికి కానీ లేకపోతే ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ కానీ ఆర్ ఏదైనా సరే మీ మీద ఆ డిసప్పాయింట్మెంట్ అనేది మాత్రం వాళ్ళు క్లియర్గా చూపించుకుంటున్నారు అని చెప్పొచ్చు అండి. వాళ్ళైతే మాత్రం మీకు చాలా దూరంగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారు, మీరు మాట్లాడితే ఏదో మాట్లాడడానికి చూస్తున్నారు లేకపోతే లేదు. కానీ ఈ వ్యక్తులు ఏంటంటే వాళ్ళుగా స్పెషల్ ఇంట్రెస్ట్ చూపించడం కానీ ఇంతకు ముందు వాళ్ళు అడ్వైస్ ఇచ్చినట్టుగా ఇప్పుడు ఇవ్వకపోవడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయండి. మీకేమనిపిస్తుంది అంటే అట్లీస్ట్ పాస్ట్లో అలా అడ్వైసెస్ ఇచ్చినా లేకపోతే అలా కొన్ని ఆర్గ్యుమెంట్స్ చేసినా కొంత అంటే వాళ్ళ బిహేవియర్ రూడ్గా యాటిట్యూడ్ చూపించినట్టు అనిపించినా సరే స్టిల్ మాట్లాడేవారు, ఇప్పుడు అది లేదు అనే ఆ ఫీలింగ్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది. అండ్ ఇక్కడ ఈ వ్యక్తులు ఏంటంటే ఈవెన్ ఎప్పటికైనా మారుతారా ఆర్ వీళ్ళ సైడ్ నుంచి పాజిటివ్ వైబ్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా అనేలా మీకు అనిపిస్తుంది. అంటే వాళ్ళంతా స్లో అయిపోయారనమాట. మీరు మీ హార్ట్ని ఓపెన్ చేసి వాళ్ళకి అన్ని విషయాలు చెప్తున్నా సరే వాళ్ళు ఏంటంటే ఇన్ రిటర్న్ మీకు అది ఇవ్వట్లేదండి. వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే చూద్దాంలే, ఇప్పుడు సపోజ్ మీరు ఒక 10 మెసేజెస్ పెడితే ఈ వ్యక్తి ఒక మెసేజ్ పెడుతున్నారనమాట, ఆర్ అది కూడా పెట్టట్లేదు. మళ్ళీ మీరు ఇంకో 10 మెసేజెస్ పెడితే ఫార్మాలిటీకి ఏదో పెడుతున్నట్టుగా బిహేవ్ చేస్తున్నారు అని చెప్పొచ్చు. మొత్తానికి ఈ సిచ్యువేషన్స్ ఏంటంటే ఇలా రిపీట్ అవుతున్నాయండి. సో దీనివల్ల మీకు ఏమనిపిస్తుంది అంటే అసలు మనం ఎంత కేరింగ్గా ఉంటున్నాం కదా లేకపోతే ఎంత అటెన్షన్ ఇస్తున్నాం కదా, మరి ఈ వ్యక్తులు ఎందుకు మనకి ఇన్ రిటర్న్ అది ఇవ్వట్లేదు, అసలు ఎప్పటికైనా సరే ఇది ఇస్తారా, సిచ్యువేషన్స్ అనేవి బెటర్ అవుతాయా, మీకు జస్టిస్ జరుగుతుందా, ఇంకా క్లియర్గా చెప్పాలి అంటే
మీరు ఈ వ్యక్తి కోసం అడ్జస్ట్మెంట్స్, కాంప్రమైజెస్ చేసుకుంటున్నారు కదా! ఇన్ రిటర్న్ వాళ్ళు అవి చేసుకుంటారా? అసలు అలాంటి వ్యక్తిని మీరు చూస్తారా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ వ్యక్తి మొదటి నుంచి కూడా ఆ టైప్ అయితే కాదండి. సో, మీకేమనిపిస్తుంది అంటే పాస్ట్‌లో అంటే టర్మ్స్ బాగున్నప్పుడే లేదు. ఇప్పుడు ఇంక కొత్తగా వీళ్ళు అలా మారి అవన్నీ చూపించుకుంటారనే డౌట్ అయితే వచ్చేస్తుంది. బట్ ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఆ వ్యక్తులు మీరు అనుకున్నంత టాక్సిక్ లాగా నాకు అనిపించట్లేదు. మేబీ వాళ్ళు మిమ్మల్ని అలా అర్థం చేసుకోవడం అనేది కరెక్ట్ కాకపోయి ఉండొచ్చు. బట్ ఏదైనా సరే ఈ కార్డ్స్ చూస్తున్న ప్రకారం వాళ్ళు మీతో బయటకి అలా ఉండడానికి వాళ్ళ రీజన్స్ అయితే వాళ్ళకున్నాయండి. సో, మరి బ్లేమ్ చేయడానికి ఏం లేదు. అసలు ఇది ఎంతవరకు కరెక్ట్, వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి, అసలు వాళ్ళ మనసులో ఏముంది అనేదైతే ఇప్పుడు చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే వాళ్ళేంటంటే మీతో రిలేషన్‌షిప్ స్టార్ట్ చేసినప్పుడు చాలా పాజిటివ్‌గా ఫీల్ అయ్యారండి. వాళ్ళకెలా అనిపించింది అంటే ఈ రిలేషన్‌షిప్ అనేది చాలా ప్యాషనేట్‌గా ఉంటుంది. ఖచ్చితంగాను ఒకళ్ళంటే ఒకళ్ళు అలా మ్యూచువల్ ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఆర్ ఒకళ్ళతోనొకళ్ళు పోటీ పడి లవ్ చేసుకుంటారు అని ఆ వైబ్స్ అయితే వాళ్ళకొచ్చాయి. నేనైతే 100% చెప్పగలనండి. మీరు ఏ వ్యక్తినైతే చూసారో వాళ్ళది కాదు. అలా అని చెప్పి వాళ్ళు రూడ్ యాటిట్యూడ్ చూపించే టైపు అని కూడా కాదు. వాళ్ళెలాంటి వాళ్ళు అంటే ఎవరినైనా బాగా ఇష్టపడితే వాళ్ళ కోసం ఎంత దూరమైనా వెళ్ళే టైప్ అండి. అంటే అంతలా మిమ్మల్ని ఇష్టపడ్డారు అని చెప్పొచ్చు. ఎందుకో కానీ నాకేమనిపిస్తుంది అంటే మీకు వాళ్ళు ఒక వేలో పోర్ట్రే అయ్యారు. అండ్ రియల్ పర్సన్స్ కంప్లీట్‌గా వేరండి. మీకు డౌట్ రావచ్చు. ఆ వ్యక్తేనా ఈ వ్యక్తి మీరు చెప్తుంది అని. బట్ స్టిల్ వాళ్ళు అదేనండి. వాళ్ళ ఆలోచనలే వేరు అని చెప్పొచ్చు. పాస్ట్‌లో మిమ్మల్ని చాలా ఇష్టపడి మీ లైఫ్‌లోకి వచ్చారు. మేబీ వాళ్ళు అలాంటి మాటలు మాట్లాడినప్పుడు మీకు అనిపించొచ్చు వీళ్ళేంటి ఇలా ఉన్నారు అని. కానీ వాళ్ళేంటంటే హార్ట్‌ఫుల్‌గా మీరు ఎప్పుడూ సేఫ్ జోన్‌లోనే ఉండాలి. మీకోసం ఆలోచించే వాళ్ళేంటంటే అలాంటి మాటలు మాట్లాడారు అని చెప్పొచ్చండి. సో, నేనైతే ఒకటి చెప్పగలను. మీతో వాళ్ళు జెన్యూన్‌గా రిలేషన్‌షిప్ కావాలి అనుకున్నారు. ఇప్పుడు కూడా వాళ్ళకి ఏంటంటే భయం వేస్తుందండి మీ విషయంలోని. వాళ్ళు ఇప్పటికే ఒక రిస్క్ అయితే తీసుకున్నారు మీతో జర్నీ స్టార్ట్ చేసి. బట్ మీరేంటంటే వాళ్ళు అనుకున్నట్టుగా లేరు. సో, వాళ్ళకి ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఈ రిలేషన్‌షిప్‌లో ఇంకో ఛాన్స్ తీసుకున్నా సరే వాళ్ళని మీరు అర్థం చేసుకుంటారు. లేకపోతే వాళ్ళ లవ్‌ని అర్థం చేసుకుంటారు. లేకపోతే వాళ్ళు ఈ రిలేషన్‌షిప్‌కి ఎంత వాల్యూ ఇచ్చారో, లేకపోతే ప్రతిదీ కూడా మీ మంచికే చెప్పడానికి ప్రయత్నం చేశారు అనేది మీరు అర్థం చేసుకుంటారు అని వాళ్ళకి ఎక్కడా అనిపించట్లేదండి. మీలో ఆ మార్పుల్ని కూడా వాళ్ళు చూస్తారు అనే నమ్మకం వాళ్ళకి లేదు అని కూడా చెప్పొచ్చు. అప్పుడప్పుడు ఇవన్నీ ఆలోచిస్తుంటే వాళ్ళకి పేషెన్స్ కూడా ఉండట్లేదండి. మీ విషయంలో చాలా కంట్రోల్ తప్పుతున్నారు. ఎందుకో కానీ వాళ్ళ ఆలోచనలు బ్యాలెన్స్‌లో లేవు. అండ్ వాళ్ళతో వాళ్ళు స్ట్రిక్ట్‌గా ఉంటున్నారు. యాక్చువల్‌గా మీకు దూరంగా ఉండడం అనేది వీళ్ళకి చాలా కష్టమైన పనండి. బట్ వాళ్ళేంటంటే వాళ్ళని వాళ్ళు పుష్ చేసుకుంటున్నారు. వాళ్ళతో వాళ్ళు హార్డ్‌గా ఉంటున్నారు. ఈ వ్యక్తికి దూరంగా ఉండాలి. ఈ వ్యక్తికి దగ్గరైతే ఎమోషనల్‌గా డ్యామేజ్ అవుతారు. ఆర్ వీళ్ళు చెప్పిన మాట మీరు వినరు అనే ఆ ఆలోచనలు ఏంటంటే వీళ్ళకి ఎక్కువగా ఉన్నాయండి. సో, దానివల్ల ఏంటంటే ఈ వ్యక్తులు ఏం చేయాలో తెలియక అంటే ఒక కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. బట్ హానెస్ట్‌గా అయితే మాత్రం వాళ్ళు మీతో రిలేషన్‌షిప్ కావాలి అనుకుంటున్నారండి. మళ్ళీ కూడా న్యూ బిగినింగ్స్ జరిగితే వాళ్ళకి హ్యాపీయే. బట్ వాళ్ళెందుకో కానీ ఆ కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నారు. మీరేమనుకుంటున్నారు అంటే మీ సైడ్ నుంచి అన్ని ప్రయత్నాలు చేస్తున్నా సరే వాళ్ళు ఎందుకో అర్థం చేసుకోవట్లేదు. వాళ్ళు డిస్టెంట్‌గానే ఉంటున్నారు అని. బట్ వాళ్ళకి ఈ రిలేషన్‌షిప్‌లో భయం వేస్తుందండి. ఫ్యూచర్ ఏంటి అంటే వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. మీ సైడ్ నుంచి మీరు అంటే ఎంత కమిట్మెంట్ ఇవ్వడానికి ట్రై చేసినా సరే వాళ్ళకి ఎక్కడో కానీ హోప్ అనేది కనిపించట్లేదండి. సో, మరి వాళ్ళని బ్లేమ్ చేయడానికి ఏం లేదు. బట్ వ్యక్తులు ఏంటంటే స్లోగా మరి రియలైజ్ అయితే అవ్వాలి. మీ వాల్యూ ఆర్ మీ వర్త్ అనేది తెలుసుకుంటారు. ఎందుకు అంటే ఈ వ్యక్తులు ఆ మాత్రం ఓపెన్ అప్ అవ్వడమే గ్రేట్ అండి. ఎందుకంటే వీళ్ళు ఇంట్రోవర్ట్ టైప్ అని చెప్పొచ్చు. బట్ మీ విషయంలోనేంటంటే కేరింగ్‌గా ఉన్నారు. బట్ ఆ కేరింగ్ అనేది మీకు ఇంకోలా అర్థమైంది. ఇవన్నీ జరిగిపోయాయండి. సో, బయటికి ఆ వ్యక్తులు మీకు ఏదైతే కనిపిస్తున్నారో అది పార్షియల్‌గా మాత్రమే ట్రూ సెల్ఫ్ అని చెప్పొచ్చు. బట్ డీప్ డౌన్ ఈ వ్యక్తులకి మీరంటే చాలా ఇష్టం ఉందండి. అది మాత్రం నిజం. అది మీకు అర్థం అవ్వట్లేదు.
తొందరలోనే ఈ సిట్యుయేషన్స్ పరంగా మీకు ఒక క్లారిటీ వస్తది అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ వ్యక్తులు వాళ్ళని వాళ్ళు స్టాప్ చేసుకుంటున్నారండి. వాళ్ళని వాళ్ళు అంటే మీకు దూరంగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీ నుంచి ఆ పాజిటివ్ వైబ్స్ వస్తున్నా సరే, మీ నుంచి వాళ్ళకి పాజిటివ్ వైబ్స్ వస్తున్నా ఆర్ మీరు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నా సరే స్టిల్ వాళ్ళేంటంటే ఓపెన్ అప్ అవ్వడానికి ఇబ్బంది పడుతున్నారు. ఏదైనా సరే సూన్ ఆర్ లేటర్ వాళ్ళ ఎమోషన్స్ అనేవి ఓవర్‌ఫ్లో అయినప్పుడు డెఫినిట్‌గా వాళ్ళు ఓపెన్ అప్ అవుతారండి. ఏదైనా సరే ఈ రిలేషన్‌షిప్‌లోని న్యూ బిగినింగ్స్ జరగాలి అనేదైతే మాత్రం వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్ అండి. అండ్ చూద్దాం ఇంకా యూనివర్స్ ఈ సిట్యుయేషన్ పరంగా మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో, నేనైతే మీకు ఒకటే చెప్తానండి. ఈ సిట్యుయేషన్ పరంగా ఆర్ ఈ వ్యక్తి పరంగా ఇన్‌సెక్యూరిటీస్ పెంచుకోవద్దు. అలా అని చెప్పి ఈ వ్యక్తి మీకు దూరం అయిపోతారేమో, ఈ వ్యక్తి విషయంలో ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలేమో అని తొందర కూడా పడొద్దు. ఎందుకంటే మీరు తొందరపడి ఏ పని చేసినా సరే అనవసరంగా ఆ వ్యక్తికి అది వేరేలాగే అర్థం అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఈ నెగటివిటీ అనేది పెరుగుతదండి. మీకు తెలియకుండానే మీరేంటంటే మీ రిలేషన్‌షిప్‌ని ఒక డేంజర్ జోన్‌లో పెట్టుకున్నట్టు అవుతుంది. సో, ఈ వ్యక్తికి ఏంటంటే ఆ సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ అనేది కావాలి మీ నుంచి. సో, మీరేం చేస్తారు అంటే వీళ్ళతో మాట్లాడినప్పుడు కానీ, వీళ్ళు మీకు అప్రోచ్ అయినప్పుడు కానీ, లేకపోతే మొత్తానికి ఇద్దరి మధ్యలోని ఒక కనెక్షన్ ఉంటే డెఫినెట్‌గా వాళ్ళకి మీరు పాజిటివ్ వైబ్సే ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ ప్రెజెంట్ మాట్లాడుకోకపోయినా సరే స్టిల్ మీరేంటంటే పేషెన్స్‌తో వెయిట్ చేయాల్సే ఉంటుంది కానీ, మీరు యాక్షన్ తీసుకొని వాళ్ళతో ఫైట్ చేసి, లేకపోతే వాళ్ళతో ఆర్గ్యుమెంట్ పెట్టుకోవడానికి లేదు. ఒకవేళ మీరు మాట్లాడడానికి ప్రయత్నం చేసినా పర్వాలేదండి. అది కూడా ప్రాబ్లమ్ కాదు. బట్ స్టిల్ మీ బిహేవియర్ అనేది రూడ్‌గా ఉండకూడదు. మీ మాటలనేవి ఏంటంటే సెన్సిబుల్‌గా ఉండాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ఆ వ్యక్తి బిహేవియర్ అనేది మీకు కొంచెం డిఫరెంట్‌గా అనిపిస్తున్నా సరే, స్టిల్ మీరిక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆ వ్యక్తి మీతో ఓపెన్ అప్ అవ్వడానికి ట్రై చేయట్లేదు. ఆర్ వాళ్ళ హార్ట్ అనేది ఎందుకో కానీ క్లోజ్ చేసుకున్నారు. అందుకే మీకు డిస్టెంట్‌గా ఉంటున్నారు అనేది మాత్రం మీరు అర్థం చేసుకోవాలండి. ఈ విషయంలో మీరేంటంటే మీ సైడ్ నుంచి కాకుండా ఈ వ్యక్తి సైడ్ నుంచి ఆలోచించాల్సి ఉంటుంది. ఈ వ్యక్తికైతే మాత్రం మీ లవ్ అయితే కావాలండి. అదైతే మాత్రం నేను చెప్పగలను. మీతో ఆ కనెక్షన్ అయితే కావాలి. అది కూడా నేను చెప్పగలను. కాకపోతే ప్రెజెంట్ ఏంటంటే వాళ్ళు ఈ సిట్యుయేషన్ పరంగా అలా పట్టుకొని వేలాడుతున్నారు. వాళ్ళ ఆలోచనలే కరెక్టు లేకపోతే వాళ్ళు ఎలా థింక్ చేస్తేనే సేఫ్‌గా ఉంటారు అని. బట్ సూన్ ఆర్ లేటర్ వాళ్ళు అర్థం చేసుకుంటారండి. మార్పులైతే వస్తాయి. అలా అని చెప్పి మీరేంటంటే వాళ్ళని ప్రెషర్ చేయొద్దు. అండ్ మీ మీద కూడా మీరు ఆ ప్రెషర్ అనేది పెట్టుకోవద్దు. నార్మల్‌గా ఉండడానికి చూడండి. సిట్యుయేషన్ అనేది దానికదే అన్‌ఫోల్డ్ అవుతుంది. మీరెక్కడ చేయగలిగిందైతే ఏం లేదు. అది చేసినా సరే జరిగేది కూడా ఏం లేదు. బట్ ప్రయత్నాలనేవి చేయాలి అనుకుంటే చేయండి కానీ ఆలోచించుకొని చేస్తే మంచిది. ఆ వ్యక్తితో మాట్లాడినప్పుడు అయితే మాత్రం కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి. ఎందుకంటే ఈ వ్యక్తులు సెన్సిటివ్ టైప్ అండి. ఖచ్చితంగాను వాళ్ళేంటంటే మీరు ఏదైనా ఒకటి చెప్తే చాలా డీప్‌గా థింక్ చేస్తారు. సో, దానివల్ల కూడా కొంత ఇబ్బంది రావచ్చు. ఏదైనా సరే టైమ్ బీయింగ్ నేను చెప్తున్నాను కదా! సైలెంట్‌గా ఉండండి. లేదు యాక్షన్ తీసుకోవాలి అనుకున్నా తీసుకోవచ్చు. కాకపోతే వాళ్ళ సైడ్ నుంచి ఆలోచించి మాట్లాడాల్సి ఉంటుంది. ఇంకా మీకు అర్థం కాకపోయినా మీరు ఇంకా ఇబ్బంది పడుతున్నా సరే, మీకు ఎవరైనా సరే బాగా క్లోజ్ వ్యక్తులుంటే వాళ్ళ సపోర్ట్ తీసుకోవడానికి ట్రై చేయండి. మీకు సిట్యుయేషన్స్ ఇంకా బాగా అర్థమవుతాయి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అలానే వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా అలానే మన ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియోస్ పోస్ట్ చేయగానే నోటిఫికేషన్‌లా వస్తుంది. ఆ వీడియోస్ కానీ మీరు టైమ్ టు టైమ్ చూస్తే మీ సిట్యుయేషన్స్ కోసం మీరు అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా క్లియర్‌గా మీకు తెలియాలి అనుకుంటే నా దగ్గర ప్రైవేట్ రీడింగ్ సెషన్స్ అయితే బుక్ చేసుకోండి. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.